అత్యంత పవిత్రమైనటువంటి తిథి నేడు. ఆ, మాఘమాసం శుక్లపక్ష త్రయోదశి నాడు అంటే ఈ రోజునే నిత్యానంద ప్రభువు అవతరించారు. శ్రీ చైతన్య మహాప్రభుకి అత్యంత సన్నిహితమైనటువంటి సహచరులు నిత్యానంద ప్రభు. నిత్యానంద ప్రభు సాక్షాత్తు బలరాముని యొక్క అవతారం. కరుణ, సహనం, భక్తులపై అపారమైనటువంటి ప్రేమకు ప్రతీకగా నిత్యానంద నిలుస్తారనమాట. సో సహజంగా ఈ రోజు ఏం చేస్తారంటే మధ్యాహ్నం దాకా ఉపవాసం ఉండి నిత్యానంద గౌరంగ కథాశ్రవణము, హరినామ సంకీర్తన, భజనలు, అన్నదానము, భాగవత సేవ ఇత్యాది కార్యక్రమాలని మనం నిర్వహిస్తూ ఉంటాం. ఆ, ప్రత్యేకించి ఈరోజు మన గురువులు శిలా ప్రభుపాల వారు కానీ మిగిలిన ఆచార్యులు కానీ ఎవరైనా సరే మనకి చెప్పేది ఏంటంటే నిత్యానందుని యొక్క కృప లేకుండా మనకి గౌరంగ కృప లభించదు అని చెప్తుంటారు అనమాట. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో కరుణ అనేది ఏదైతే ఉందో, దయ లేదా కరుణ అనేటువంటిది అది మొట్టమొదటి అడుగు అవుతుంది ఏ విషయంలో అయినా సరే కూడా. ప్రత్యేకించి నిత్యానంద ప్రభు జగాయి మదాయి లాంటి వారిని కూడా క్షమించేంత, ఆయనపై భౌతికమైనటువంటి దాడి చేసినటువంటి జగాయి మదాయి లాంటి వాళ్ళని కూడా క్షమించేటువంటి కరుణ కలిగినటువంటి మహాపురుషుడు ఆయన. అందుకని ఆ విధంగా మనం ఈరోజు నిత్యానంద త్రయోదశిని గుర్తు చేసుకుంటూ మనం నిత్యం మన భగవద్గీత శ్రవణ కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. హరే కృష్ణ. సో మనం భగవద్గీత 8వ అధ్యాయం, భగవత్ ప్రాప్తి అనేటువంటి 8వ అధ్యాయాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా మనము ఒక ముఖ్యమైనటువంటి 5 అంశాలు ఈ అధ్యాయంలో చెప్పబడినాయని తెలుసుకుంటామని పరమ పూజ్యమైనటువంటి యామునాచార్యులు వారు స్పష్టం చేస్తారు 8వ అధ్యాయంలో. అంటే ఇందులో కృష్ణ స్మరణ గురించి, అంత్యకాలంలో కృష్ణస్మరణ, యోగ మిశ్ర భక్తి ద్వారా కృష్ణస్మరణ, శుద్ధ భక్తి ద్వారా కృష్ణస్మరణ, భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచముల యొక్క ప్రస్తావన, తదుపరి శుద్ధమైనటువంటి భక్తి అత్యున్నత స్థితి అనేటువంటి విషయాలను తెలియజేసినటువంటి భగవత్ ప్రాప్తి అని శిలా ప్రభుపాల వారు నామకరణం చేసిన ఈ 8వ అధ్యాయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో ప్రత్యేకించి 14 నుంచి 16 శ్లోకములు, 17 నుంచి 22 శ్లోకములు, 14, 16 శ్లోకాలు మనం చెప్పుకుంటున్నాం గత వారంగా. శుద్ధ భక్తిలో కృష్ణ స్మరణ అనమాట. అంటే కేవలం భక్తిచే మాత్రమే మానవుడు సులభంగా కృష్ణధామం చేరగలరు అనే అంశాన్ని మనం చెప్పుకున్నాం. అటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇతర లోకాలలో ఉన్న విధంగా పునర్జన్మ ఉండదు అనే అంశాన్ని మనం చెప్పుకోబోతున్నాం. తదుపరి 17 నుంచి 19 శ్లోకాల దాకా భౌతిక ప్రపంచం మరియు బద్ధజీవులు అందరూ కూడా బ్రహ్మదేవుని యొక్క పగటి సమయంలో వ్యక్తమై రాత్రి సమయంలో అవ్యక్తమవుతారు. అంటే పగటి సమయంలో ఉంటారు, భౌతికమైనటువంటి శరీరాన్ని పొందుతారు, రాత్రి సమయంలో భౌతిక శరీరాన్ని కోల్పోతారనే విషయాలను తెలియజేసేటువంటి అంశాన్ని మనము 17 నుంచి 19 శ్లోకాల దాకా చెప్పుకుంటాం. తర్వాత 20 నుంచి 22 శ్లోకాల దాకా అనన్యమైనటువంటి భక్తి వలన మానవుడు శాశ్వతమైన, ఎప్పటికీ కూడా నాశనము లేని భగవంతుని యొక్క దివ్య ధామమైనటువంటి ఆధ్యాత్మిక ప్రపంచాన్ని పొందగలరు అనే అంశాన్ని తెలుసుకుంటూ, ఎవరైతే ఆధ్యాత్మిక ప్రపంచాన్ని పొందుతారో అటువంటి జీవుడిక ఈ భౌతిక జగత్తుకి తిరిగి రాడు అనే అంశాన్ని సాక్షాత్తు భగవానుడే ప్రస్తావించినటువంటి అంశాలని మనము తెలియజేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం అన్నమాట. మనం చివరిగా గత వారం చెప్పుకున్నటువంటి చివరి శ్లోకము భగవద్గీత 8వ అధ్యాయంలోని 15వ శ్లోకము. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. భక్తి యోగులైనటువంటి మహాత్ములు నన్ను పొందిన పిమ్మట, మాం ఉపేత్య నన్ను పొందిన పిమ్మట, నన్ను చేరిన పిమ్మట వారగుటచే దుఃఖాలయం అశాశ్వతం, అశాశ్వతమైనటువంటి ఈ దుఃఖ ఆలయమునకు, ఈ భౌతిక ప్రపంచమునకు తిరిగి రారు, ఈ అనిత్య జగమునకు ఎప్పటికి కూడా వారు తిరిగి రారు అనేటువంటి అంశాన్ని భగవానుడు చెప్పినట్టు 15వ శ్లోకంలో చెప్పిన విషయాన్ని మనం తెలుసుకున్నాం. తద్వారా తదుపరి మనము 8వ అధ్యాయంలోని 16వ శ్లోకం చెప్పుకోబోతున్నాం. ఆ బ్రహ్మ భువనాత్ లోకాః పునరావర్తినః అర్జున మాం ఉపేత్స్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. ఆ బ్రహ్మ భువనాత్ లోకాః
పునరావర్తినః అర్జున మాం ఉపేత్స్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. హరే కృష్ణ. గీతామాతాజీ చదువుతారా? శ్లోకం చదివి మీనింగ్ చదువుతారా? గీతా హరే కృష్ణ. ప్రణామ్స్ ప్రభుజీ, ప్రణామ్స్. ధన్యవాదాలు మాతాజీ. ఆ బ్రహ్మ భువనాత్ లోకా పునరావర్తిన అర్జున మా ఉపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. భౌతిక జగత్తులోని అత్యున్నత బ్రహ్మలోకం మొదలు సర్వలోకములు పునర్జన్మ కలిగించే దుఃఖ ప్రదేశములే. ఓ అర్జున, నన్ను చేరిన వారికి ఇక పునర్జన్మ ఉండదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. నాగమణి మాత చదువుతారా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఆ బ్రహ్మ భువనాత్ లోకాః పునరావర్తిన అర్జున మాం ఉపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. భౌతిక జగత్తులోని అత్యున్నత బ్రహ్మలోకం మొదలు సర్వలోకములు పునర్జన్మ కలిగించే దుఃఖ ప్రదేశములే. ఓ అర్జున, నన్ను చేరిన వారికి ఇక పునర్జన్మ ఉండదు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇందిరా మాతాజీ, ఇందిరా పోలారపు మాత చదువుతారా శ్లోకం? హరే కృష్ణ ప్రభు. ప్రణామాలు ప్రభుజీ. దండత్ మాతాజీ. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తిన అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. భౌతిక జగత్తులోని అత్యున్నత బ్రహ్మలోకం మొదలు సర్వలోకములో పునర్జన్మ కలిగించే దుఃఖ ప్రదేశములే. ఓ అర్జున, నన్ను చేరిన వారికి ఇక పునర్జన్మ ఉండదు. హరే కృష్ణ. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఈ శ్లోకంలో భగవానుడు తన దివ్య లోకానికి భౌతిక జగత్తుకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తేడాని చాలా స్పష్టంగా మనకు చెప్తున్నారు అనమాట. ఎందుకంటే భౌతిక జగత్తులో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి లోకం ఏది? బ్రహ్మలోకము. భౌతిక జగత్తులో మొట్టమొదటి జీవి ఎవరు? బ్రహ్మ అనమాట. ఆ బ్రహ్మ ఉండేటువంటి బ్రహ్మలోకం ఏదైతే ఉందో దాని మొదలు అన్ని 14 లోకములు కూడా, సర్వలోకములు కూడా పునర్జన్మ ఇచ్చేటువంటి దుఃఖ ప్రదేశంలో చాలా స్పష్టంగా బ్రహ్మలోకము చేరినా కూడా పునర్జన్మ తప్పదు. అయితే ఓ అర్జున, నన్ను ఎవరైతే చేరతారో, మాం ఉపేత్య, నన్ను ఎవరు చేరతారో వారికి ఇక పునర్జన్మ ఉండదు. అంటే పునర్జన్మ కలగటానికి, పునర్జన్మ కలగకపోవటానికి రెండే తేడాలు. భగవంతుని యొక్క లోకానికి చేరితే పునర్జన్మ ఉండదు. భగవంతుని భౌతికమైనటువంటి లోకాల్లో ఉంటే పునర్జన్మ ఉంటుందన్నమాట. మనం విన్నాం 11వ శ్లోకంలో, యదక్షరం వేదవిదో వదంతి విశంతి యజ్జతయో వితరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. బ్రహ్మమునందు ప్రవేశించిన ఎవరైతే వేద విధులు, ఓంకారాన్ని ఉచ్చరించేటువంటి వాళ్ళు, సన్యాసమునందున్న మహర్షులు అయినటువంటి వాళ్ళు బ్రహ్మంలో ప్రవేశిస్తున్నారు. అటువంటి వాళ్ళు పూర్ణత్వాన్ని కోరిన వారు బ్రహ్మచర్య వ్రతాన్ని అభ్యసిస్తారు. మోక్షమును కూర్చి ఈ విధానమును ఇప్పుడు నేను సంగ్రహంగా వివరిస్తానని భగవానుడు అక్కడ చెప్పడం మొదలుపెట్టాడు కదా 11వ శ్లోకంలో. దాన్ని ఇక్కడ కొనసాగిస్తున్నాను అన్నమాట. ఎందుకంటే భౌతిక జగత్తులో అత్యున్నతమైనటువంటి లోకం బ్రహ్మలోకం నుంచి అధమలోకం వరకు, ఇది అతల విత్తల సుతల తలాతల రసాతల పాతాళ లోకం వరకు ఉండేటువంటి ఇవన్నీ కూడా దుఃఖాలయం, అశాశ్వతం. ఇవన్నీ కూడా పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే అంటారు శంకరాచార్యుల వారి భజగోవింద శ్లోకంలో అనమాట. అంటే పాహి మురారే, మురారిని ఆ యొక్క భగవానుని శ్రీకృష్ణుని పాహి శరణాగతి చెయ్యనంత వరకు
చేయనంత వరకు ఈ యొక్క పునర్జన్మ అనేటువంటిది తప్పదు. ఎవరు కూడా ఈ సంసార చక్రముని దాటలేరు అని చెప్తారనమాట. ఏదైతే భగవానుడు చెప్పాడో బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి. వాసుదేవుడే సర్వస్వమనేటువంటి జ్ఞానము కలగనంత వరకు ఎవ్వరూ కూడా ఈ పునర్జన్మను తప్పించుకోలేరు. ఎవరైతే వాసుదేవుడే సర్వస్వమని శరణాగతి చేసి కృష్ణధామం చేరుకున్నారో వాళ్లకు మరుజన్మ లేదు. కాబట్టి మరుజన్మ లేకుండా ఉండటానికి మార్గం ఏమిటి? కృష్ణధామం చేరటానికి ఏకైక మార్గము కృష్ణ చైతన్యమే, భగవంతుని యొక్క సంపూర్ణ శరణాగతే అనే విషయాన్ని మరి చెప్తాము. మరి స్వర్గలోకం అండి, అది కూడా తిరుగు ప్రయాణం వంటిదే. అంటే జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటివి భౌతిక ప్రపంచంలో అన్నిటికీ ఉన్నటువంటివి అనమాట. బ్రహ్మలోకాన్ని చేరే వాళ్ళు ఎవరైనా ఉంటారంటే అంటే పంచాగ్ని విద్య అని చాందోగ్యోపనిషత్తు చెప్తుందనమాట. ఎవరైతే ఆ విద్యని ఆ విద్య ద్వారా వాళ్ళు బ్రహ్మలోకానికి చేరేటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు. ఆశించే వాళ్ళు అక్కడికి వెళ్ళాలని కోరుకునే వాళ్ళు ఉన్నారనమాట. అయితే బ్రహ్మలోకం యొక్క భవిష్యత్ ఏంటండి అంటే మళ్ళా ఈ యొక్క భౌతిక జగత్తులోకి మనల్ని తెచ్చిపడేస్తుంది తప్ప మనల్ని పునర్జన్మ స్థితికి బ్రహ్మలోకం కూడా చేర్చలేదు. కేవలము కృష్ణ చైతన్యం మాత్రమే మనకి బ్రహ్మలోకం చేరగలం అనే విషయాన్ని చెప్తుందన్నమాట. సో అందుకని కృష్ణ చైతన్యాన్ని, భగవత్ చైతన్యాన్ని ఎప్పుడైతే మనము పెంపొందించుకుంటామో క్రమంగా ఉన్నతమైనటువంటి లోకాలకు చేరవచ్చు అనమాట. ఎప్పుడైతే సంపూర్ణమైనటువంటి భగవంతుని శరణాగతి ద్వారా కృష్ణ చైతన్య పూర్ణత్వాన్ని పొందుతామో శాశ్వతమైనటువంటి భగవంతుని యొక్క ఆధ్యాత్మిక లోకాన్ని చేరవచ్చు అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనకి స్పష్టమవుతుందన్నమాట. భగవద్గీతపై శ్రీధర స్వామి వ్యాఖ్యానాన్ని శిలా ప్రభుపాదులు వారు ప్రస్తావిస్తారు. బ్రహ్మణా సహతే సర్వే సంప్రాప్తే ప్రతి సంచరే పరస్యాంతే కృతాత్మానః ప్రవిశంతి పరంపదం. విశ్వప్రళయం సంభవించినప్పుడు కృష్ణ భక్తి భావనలో నిమగ్నులైన బ్రహ్మ మరియు అతని భక్తులు తమ తమ కోరికలను అనుసరించి ఆధ్యాత్మిక జగంలో వివిధ లోకాలను చేరుకుంటారు. బ్రహ్మతో సహా కూడా కోరుకోవలసింది ఏమని? సంపూర్ణ శరణాగతి ద్వారా కృష్ణధామమునకు చేరాలి. ఆయన కూడా సంపూర్ణమైనటువంటి కృష్ణ చైతన్యం ద్వారానే ఆధ్యాత్మిక జగత్తును చేరుకోగలడు అనే విషయాన్ని చెప్తానమాట. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ భగవానుడు తన దివ్యధామము గురించినటువంటి ప్రస్తావన స్పష్టంగా చేస్తున్నారు. ఎవరైతే భగవానుని యొక్క దివ్యధామాన్ని చేరతారో వారికి పునరావృత్తి లేదు అనే విషయాన్ని చెప్తారు. అందుకనే 15-16 రెండు శ్లోకాలలో మాం ఉపేత్య, నన్ను చేరి అనే విషయాన్ని మనకి ఇక్కడ మరలా చెప్పబడుతుంది. ఎందుకంటే మన స్వర్గలోకంపై మాయామోహితులు కాకూడదని భగవంతుని కోరిక. కేవలము పుణ్యకార్యముల ద్వారా మాత్రమే మనము భౌతిక జగత్తును వదిలిపెడతామనుకోవటము భ్రమ. పుణ్యకార్యములను కూడా భగవత్ప్రీతికై, భగవత్ చైతన్యములో భగవంతుని శరణాగతికై చేయకపోతే కేవలం పుణ్యకార్యములు చేసినటువంటి పుణ్యకర్మల వల్ల కలిగించేటువంటి ఉత్తమమైనటువంటి స్థితులు అంటే స్వర్గలోకము లేదా మరింత ఉన్నత లోకములు లేదా మరి జన్మలో మరింత ఉన్నతమైనటువంటి స్థితి కారకమవుతుంది తప్ప ఈ భౌతిక జగత్తు నుంచి మనం బయటపడలేము అనమాట. అందుకని భౌతిక జగత్తు కష్టభూయిష్టమైనదిగా, దుఃఖాలయం, అశాశ్వతమైనటువంటి విషయాన్ని చెప్పుకున్నాం గత శ్లోకంలో. అందుకని మనం ఆయన్ని చేరటానికి ఏం చేయాలి? మాం ఉపేచ్ఛ, భగవంతుని చేరేటువంటి ప్రయత్నాన్ని మనము నిరంతరము కొనసాగించాలి అనే అంశాన్ని ఇక్కడ ప్రస్తావిస్తుంది అనమాట. సో 8వ అధ్యాయంలో తర్వాత 5వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం మనము. 17 నుంచి 22 శ్లోకముల దాకా ఉన్నటువంటి ఈ విభాగంలో భౌతిక మరియు ఆధ్యాత్మిక లోకాల గురించినటువంటి పోలిక మనకి ఇక్కడ కనిపిస్తుంది. భౌతిక జగత్తు యొక్క సృష్టి మరియు లయము అనేటువంటివి అంటే భౌతిక జగత్తు కనిపించడము, భౌతిక జగత్తు కనిపించకుండా పోవటము, ఇది నిరంతరమైన ప్రక్రియ అనే అంశాన్ని మనం తెలుసుకుంటాం. శ్రీకృష్ణుని యొక్క దివ్య ధామం ఏదైతే ఉన్నదో, గోలోక బృందావనం ఏదైతే ఉన్నదో, అది ఈ సృష్టి లయములకు, ఈ యొక్క వ్యక్త అవ్యక్తములకు, కనిపించేటువంటివి కనిపించని స్థితులకు
వరకు కూడా అతీతమైనటువంటి, అంటే ఈ పరిధిలోకి రానటువంటిది, దీనికి అవతల వైపు ఉన్నటువంటిది అనమాట. అంటే అది శాశ్వతమైనటువంటిది, అదే స్థితిని మనం తెలుసుకుంటాము. విశుద్ధమైనటువంటి భక్తి ద్వారా మాత్రమే భగవంతుని చేరవచ్చు అనేటువంటి అంశాలని మనకి ఇక్కడ తెలుస్తుందన్నమాట. ఈ జనన మరణ సముద్రం నుంచి బయటపడి ఆ దివ్యధామానికి చేరే ఏకైక మార్గము ఒక్కటే అన్నమాట. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని శ్రీకృష్ణ భగవానుని కృపయా పారే పాహి మురారే, ఆ మురారిని సంపూర్ణ శరణాగతి చేయటం తప్ప మరి ఏ మార్గము లేదు. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవా, దేవకీ పుత్రుడైనటువంటి శ్రీకృష్ణ శరణాగతి తప్ప అన్యము వేరొకటి లేదు అనేటువంటి విషయం తెలుస్తున్నమాట. తనంత తానుగా అర్హతను సాధించిన వ్యక్తికి మాత్రమే, ఏదో పూర్వజన్మ సుకృతం వల్ల లేదా తల్లిదండ్రుల వల్ల వచ్చేటువంటి ఫలం కాదండి ఇది. తల్లిదండ్రుల వల్ల ఫలం ఎప్పుడు వస్తుందంటే భౌతికమైనటువంటి స్థితిలో మార్పులు చేర్పులు జరుగుతాయి తప్ప దివ్యధామం చేరగలగటం అనేటువంటిది ఎవరికి వారు నిరంతరము కొనసాగించవలసిన సాధన ప్రక్రియ మాత్రమే. దీనికి కేవలం ఉండే ఒకే ఒక అర్హత ఏంటండి, విశుద్ధమైనటువంటి భక్తియుత సేవ అనే అంశాన్ని ఇక్కడ మనకి చెప్పడం జరిగిందనమాట. తర్వాత శిలాప్రపాల వారు 17, 18, 19 3 శ్లోకాలని కలిపి ఆయన ప్రస్తావిస్తారు. అవి ఒకసారి మనం చూసుకుందాం. సహస్రయుగ పర్యంతం అహర్యద్బ్రాహ్మణో విదుః, రాత్రింయుగ సహస్రాంతాం తేహోరాత్రవిదో జనాః. సహస్రయుగ పర్యంతం అహర్యద్బ్రాహ్మణో విదుః, రాత్రింయుగ సహస్రాంతం తేహోరాత్రవిదో జనాః. హరే కృష్ణ. కమలముఖి మాత చౌతర శ్లోకం. హరే కృష్ణ. రియల్మీ అంటే మాతాజీ ఎవరు మాతాజీ పేరు? హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ మీ పేరు రియల్మీ నార్జో అని వచ్చింది, మీ పేరు మాతాజీ? మాత ప్రభుజీ నేను ఆండ్రాయిడ్ చేయలేదు మాత ప్రభుజీ, రాదా నేను మామూలుగా మాట్లాడుతున్నాను. ఓకే ఓకే, అంటే పేరు కనపట్లేదు మాత, అందుకని మొబైల్ ఫోన్ కనిపిస్తుంది, పేరు కనిపిస్తుంది. ఓకే మాత, చదవండి మాత, చదవండి మాత. 8.17 సహస్రయుగ పర్యాంతం ఆహర్యాదు బ్రాహ్మణో విదుః, రాత్రిం యుగ సహస్రాంతం దేవోరాత్ర విదో జనాః. మానవ పరిగణనమును అనుసరించి 1000 యుగముల కాలము బ్రహ్మదేవునికి ఒక పగలు కాగలదు. అతని రాత్రి సైతము అంతే పరిమాణము కలిగి ఉండును. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాత. సరోజన మాత చదువుతారా? సరోజన నంగునూరి. హరే కృష్ణ. కమలముఖి మాతాజీ మీరు చదువుతారా? హరే కృష్ణ ప్రభు. దండోత్ ప్రణామం ప్రభుజీ. దండోత్ మాత హరే చదవండి. కృష్ణ ప్రభు. మాతాజీ చదివి చదువుతాను. సరే మాతాజీ. భగవద్గీత 8.17 సహస్రయుగ పర్యంతం అహర్యారు బ్రాహ్మణో విదు, రాత్రియుగం సహస్రానాం తేహోరాత్ర విదో జన. తాత్పర్యము: మానవ పరిగణములను అనుసరించి 1000 యుగములు కాలము బ్రహ్మదేవునికి ఒక పగలు కాగలదు. అతని రాత్రి సైతము అంతే పరిణామము కలిగి ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. కమలముఖి మాతాజీ. ప్రభు తెలుగులో చదువుతాను, తప్పులుంటే కరెక్ట్ చేయండి. మాత మీ దగ్గర బుక్ ఉంటే చదవండి మాత, అయితే ఇంగ్లీష్లో మీనింగ్ చదవండి, పర్లేదు, నో ప్రాబ్లం. ఇట్స్ ఓకే ప్రభు, ట్రై చేస్తాను, చెప్పండి మిస్టేక్స్ ఉంటే. సహస్రయుగ పర్యంతం అహర్యుద్బ్రహ్మణోద్విదుః, రాత్రిం యుగ సహస్రాంతం తేహ్రో కదా ప్రభు, అది తేహోరాత్ర విదో జనాః. మానవ అనువాదం బై శిలా ప్రభుపాద్. జై శిలా ప్రభుపాద్. మానవ పరిగణమును అనుసరించి 1000 యుగముల కాలము బ్రహ్మదేవునికి ఒక పగలు కాగలదు. అతని రాత్రి సైతము అంతే పరిమాణము కలిగి ఉండును.
హరే థ్యాంక్ యూ కృష్ణ. మాతాజీ. థ్యాంక్ యూ కరెక్ట్ ప్రభు. మాతాజీ. హరే కృష్ణ. సో తర్వాత శ్లోకానికి వెళ్దాం. అవ్యక్తాద్వ్యక్తయ సర్వా ప్రభవంతి అహరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవ అవ్యక్త సంజ్ఞకే. అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంతి అహరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవ అవ్యక్త సంజ్ఞకే. హరే కృష్ణ. స్వర్ణమత చదువుతారా మీరు శ్లోకమేను? హరే 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 కృష్ణ ప్రణామం. ఉండదు. అవ్యక్తదాత్ వ్యక్తాః సర్వః ప్రభవంతి అహరాగమే రాత్యాగమే ప్రళయంతే తత్రైవ అవ్యక్త సంజ్ఞకే. బ్రహ్మదేవుని పగటి సమయము ఆరంభమైనంతనే జీవులందరూ అవ్యక్త శక్తి నుండి వ్యక్తం చెంది పిదప అతని రాత్రి ప్రారంభమైనంతనే తిరిగి అవ్యక్తమునందు లీనమగుదురు. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. కృష్ణకుమారి మాతాజీ చదువుతారు. హరే కృష్ణ. కృష్ణకుమారి మాతాజీ. కృష్ణవేణి మాత చదువుతారా? చదువుతాను మాతాజీ. ప్రభుజీ ఒక్క నిమిషం అండి. పర్లేదు. చదువుతున్నారా? నేను చదవనా మాతాజీ? నేను చదువుతా అండి. జస్ట్ స్పెక్స్ పెట్టుకోవాలి. ఒక్క నిమిషం పర్లేదు అండి. మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడే జాయిన్ అయ్యాను. హరే కృష్ణ. 8:17 కదండి? 18 మాతాజీ. 18. ఓకే ఓకే. అవ్యక్తాద్వ్యక్తయ సర్వా ప్రభవంతి అహరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవ అవ్యక్త సంజ్ఞకే. బ్రహ్మదేవుని పగటి సమయము ఆరంభమైనంతనే జీవులందరూ అవ్యక్త స్థితి నుండి వ్యక్తం చెంది పిదప అతని రాత్రి ప్రారంభమైనంతనే తిరిగి అవ్యక్తమునందు లీనమగుదురు. హరే కృష్ణ. థ్యాంక్ హరే యూ. కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. కృష్ణవేణి మాతాజీ చదువుతాను ప్రభుజీ. అవ్యక్తాత్ అవ్యక్తయః సర్వాః ప్రభవంతి అహరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవ అవ్యక్త సంజ్ఞకే. బ్రహ్మదేవుని పగటి సమయము ఆరంభమైనంతనే జీవులందరూ అవ్యక్త స్థితి నుండి వ్యక్తము చెంది పిదప అతని రాత్రి ప్రారంభమైనంతనే తిరిగి అవ్యక్తమునందు లీనమగుదురు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే ఆవశః పార్థ ప్రభవత్ అహరాగమే. భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే ఆవశః పార్థ ప్రభవత్ అహరాగమే. హరే కృష్ణ. యశోదమాత చదువుతారా? చదువుతాను ప్రభు. హరే కృష్ణ. భూతగ్రామా సవయేవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వశః పార్థ ప్రభవంత్యహరాగమే. బ్రహ్మదేవుని పగటి సమయము ఆరంభమైనప్పుడు జీవుడు మరల వ్యక్తమగుచు అతని రాత్రి సమయము ప్రారంభమైనంతనే అవశుకులై నశింతురు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. వసుంధర మాతాజీ. వసుంధర దేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. దండత్ మాతాజీ. భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్యాగమే అవసః పార్థ ప్రభవత్ అహరాగమే. బ్రహ్మదేవుని పగటి సమయం ఆరంభమైనప్పుడు జీవులు మరలా వ్యక్తమవుచు అతని రాత్రి సమయమున ప్రారంభమైనంతనే
అవసులై నశింతురు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మానవ పరిమాణాన్ని మన లెక్కలో కనుక చూసుకుంటే 1000 యుగముల కాలం బ్రహ్మకు ఒక పగలు, 1000 యుగములు రాత్రి అవుతుంది అనమాట. బ్రహ్మదేవుని పగటి సమయంలో ఆరంభం కాగానే జీవులందరూ కూడా అవ్యక్త స్థితి నుంచి వ్యక్తం అవుతారు. జీవాత్మలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శరీరాన్ని పొందుతారు, భౌతికమైనటువంటి స్థితిని పొందుతారు. మరలా రాత్రి కాగానే తిరిగి వీళ్ళందరూ తమ శరీరాల్ని కోల్పోతారన్నమాట. అయితే జీవాత్మ మటుకు యథావిధిగా కొనసాగుతుందంటే ఏదైతే జీవాత్మ శాశ్వతమైనటువంటిది భగవానుడు చెప్పాడో శాశ్వతంగానే జీవాత్మ ఉంటుంది. కానీ బ్రహ్మ యొక్క పగటి కాలంలో కనిపిస్తుంది, శరీరాన్ని పొందుతుంది. బ్రహ్మ యొక్క రాత్రి కాలంలో శరీరాన్ని కోల్పోతుంది. బ్రహ్మదేవుని పగటి సమయం ఆరంభమైన మళ్ళా జీవులు వ్యక్తమవుతూ ఉంటారు, రాత్రి సమయంలో మళ్ళా కనిపిస్తున్నారు. ఇది నిరంతరము జరుగుతూనే ఉండేటువంటి ప్రక్రియ అని చెప్తున్నారు అన్నమాట. ఇది ఎందుకు వచ్చిందండి ఈ తేడా అంటే మనం జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు మనం భౌతిక ప్రపంచం, మన భూమండలం ఉన్నది. మనం ఆధునిక సైన్స్ని ఆధారంగా చేసుకుని భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుందని ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక సైన్స్ చెప్తూ ఉన్నదని, మన మోడర్న్ సైన్స్ చెప్తూ ఉన్నది. కానీ మన శాస్త్రములు ఏం చెప్తాయంటే భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని మన శాస్త్రంలో చెప్తాయి. ఇవి రెండూ కరెక్టే. ఎందుకంటే దీన్ని సాపేక్షం అంటారు, థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటారు. దేన్ని ఆధారంగా చేసుకొని చెప్తున్నామనే దీని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. మనము భూమి మీద ఉన్నాం కాబట్టి భూమిని ప్రాధాన్యంగా తీసుకుంటే మిగిలిన గ్రహాలన్నీ కూడా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అదే మనం సూర్యుడిని కనుక ప్రాధాన్యంగా తీసుకుంటే సూర్యుడు చుట్టూ మిగిలిన గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో రెండు కూడా వాస్తవమైనటువంటి సత్యములే. కానీ ప్రాధాన్యత, సాపేక్షత దేనితో కూడి ఉంటుంది, దేన్ని రిలేట్ చేస్తూ మనం చెప్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. మనం బహుశా మోడర్న్ సైన్స్ని ప్రామాణికంగా తీసుకుంటే మనం భూమి సూర్యుడి చుట్టూ తిరగటానికి 365 రోజులు పడుతుంది అని చెప్పుకుంటాం మనం అన్నమాట. అదే మన తరువాత గ్రహం ఏదైతే ఉన్నదో, భూమి తర్వాత సూర్యుడి చుట్టూ ఉన్నటువంటి గ్రహాల్లో ఉన్నటువంటి అంగారక గ్రహం ఏదైతే ఉందో అది సూర్యుడు చుట్టూ తిరగటానికి 687 రోజులు పడుతుంది. మనకి ఎన్ని రోజులు పడుతుంది? 365 రోజులు. బుధుడికి, అంగారకుడికి ఎన్ని రోజులు పడుతుంది? 687 రోజులు పడుతుంది అనమాట. అదే గనక మనం బుధుడిని కనుక తీసుకుంటే అత్యంత సమీపంలో సూర్యుడికి ఉన్నటువంటి గ్రహం బుధగ్రహం ఏదైతే ఉందో ఇది కేవలం 88 రోజుల్లోనే సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. అంతే కదండి. మధ్యలో ఒక కేంద్రం నుంచి దగ్గరగా ఉన్నది తక్కువ సమయంలో తిరుగుతున్నది, దూరంగా ఉన్నది ఎక్కువ సమయంలో దాని చుట్టూ తిరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఎందుకంటే దాని చుట్టూ తిరిగేటువంటి పరిధి పెద్దది కాబట్టి అనమాట. సో అలా చూసుకుంటూ పోతే కేవలం మనకి మన భౌతిక ప్రపంచానికి, మన భూమికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి గ్రహాల్లో చూసుకుంటేనే 1 సంవత్సర కాలం ఇంత తేడా ఉంది. ఇంకా ఎక్కడో మనం ఉండేటువంటి భూలోకము నుంచి పైన 7 లోకముల పైన ఉన్నటువంటి బ్రహ్మలోకం గురించి ఇంకా వేరే చెప్పాల్సిన పనే ఉంది. సో అదే విషయాన్ని ఇక్కడ భగవానుడు మనకి వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారన్నమాట. మన కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క కాల పరిమితిని మనకి నిర్ణయించబడింది శాస్త్రములను అనుసరించి. దీన్ని మనకి కలియుగాన్ని కనుక మనం తీసుకుంటే కలియుగం యొక్క జీవన కాలం వచ్చేసి 4,32,000 సంవత్సరాలని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయినాయి అంటే 5,125 సంవత్సరాలు అయినాయి. ఎందుకని? శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడైతే ఈ భూప్రపంచాన్ని వదిలి ఆయన వెళ్ళిపోయినారో ఆ మరుసటి రోజు నుంచి కలియుగం లెక్కించబడింది అనమాట. అంటే పరీక్షిత్ మహారాజు పాలన కానీ, జనమేజయుడు పాలన కానీ ఇవన్నీ కూడా కలియుగ ఆరంభంలో ఉన్నటువంటి ఈ యొక్క భౌతిక ప్రపంచం, ఈ యొక్క భూప్రపంచాన్ని వాళ్ళు పరిపాలించారని మనం చెప్పుకోవచ్చు. సో అందుకని ఇప్పటికీ మనకి శ్రీకృష్ణ భగవానుడి భౌతిక ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోయింది 5,120,130 సంవత్సరాలు ఆయన వెళ్ళిపోయిందనమాట. సో అందుకని ఇంకా ఎన్ని ఉన్నాయండి? ఇంకా 4,27,000 సంవత్సరాల దాకా పూర్తి కావాల్సి ఉంది ఈ యొక్క కలియుగానికి అనమాట. ఈ కలియుగానికి 2 రెట్లు పెద్దది ద్వాపర యుగం. అది 8,64,000 సంవత్సరాలు ఉంటుంది. దీని కలియుగానికన్నా 3 రెట్లు పెద్దది త్రేతాయుగం, 12,96,000 ఉంటుందన్నమాట. కలియుగానికన్నా 4 రెట్లు పెద్దది కృతయుగం, అది 17,28,000 సంవత్సరాలు ఉంటుంది. మొత్తం కలిపితే మళ్ళీ 43,20,000 సంవత్సరాలు అవుతుంది. ఏది? ఒక మహాయుగం అనమాట. కలియుగం 4,32,000 సంవత్సరాలు అయితే ఇది ఎలా గుర్తుపెట్టుకోవడానికి నేను అంతకుముందు కూడా చెప్పుకున్నాను. చాలా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. మనం 3 నెంబర్లు గుర్తుపెట్టుకుంటే చాలండి. ఏంటా 3 నెంబర్లు? 4, 3, 2. 4, 3, 2. 4,32,000 సంవత్సరాలు కలియుగం.
దీనికి 2 రెట్లు పెద్దది, 2 వచ్చింది కదా మళ్ళీ ఇక్కడ, 2 రెట్లు పెద్దది ద్వాపరయుగము. కలియుగానికి మళ్ళా 3 రెట్లు పెద్దది త్రేతాయుగము. కలియుగానికి 4 రెట్లు పెద్దది కృతయుగము. సో అలా చూసుకుంటే మనకి సులభంగా మనం ఈ 3 నెంబర్లు కనుక గుర్తుపెట్టుకుంటే మనకి అన్నీ ఆటోమేటిక్గా గుర్తొచ్చేస్తాయి అనమాట. దాని గురించి కష్టపడాల్సిన పనే లేదు. సో 4,43,20,000 సంవత్సరాలు వచ్చేసి ఒక మహాయుగం అవుతుంది. ఇటువంటి మహాయుగములు 1000 మహాయుగాలైతే అది బ్రహ్మకు ఒక పగలు. అప్పుడు దాని పరిమితి ఎంతండి? 43,20,00,000 సంవత్సరాలు అవుతుందన్నమాట. ఇది బ్రహ్మ పగలు. మన సంవత్సరాలు లెక్కేస్తే 43,20,00,000 సంవత్సరాలు ఒక పగలు. మళ్ళా అంతే సమయము రాత్రి, అంటే మళ్ళా 43,20,000 సంవత్సరాలు మళ్ళా రాత్రి. దీన్ని ఏమంటారండి? ఒక కల్పము అంటారు. అంటే ఈ కల్పము యొక్క కాల పరిమితి ఎంత? 86,40,00,000 సంవత్సరాలు. 360 కల్పాలైతే బ్రహ్మకు ఒక సంవత్సరం అనమాట. ఇటువంటి 100 సంవత్సరములు ఒక మహాకల్పం అవుతుంది. ఈ విధంగా లెక్కేసుకుంటూ పోతే అనమాట. ఆ విధంగా ఒక మహాకల్పమనంతరము సృష్టి లయమవుతుంది అనే విషయాన్ని ఇక్కడ భగవానుడు మనకి ఈ 3 శ్లోకాలలో స్పష్టం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ లెక్కను మనం చూసుకోవచ్చు ఎంత పెద్దదో అనేటువంటిది అనమాట. సో ఇది యుగ లక్షణం అనమాట. సత్యయుగంలో అజ్ఞానం దుర్గుణాలు లేకుండా కేవలం సద్గుణం, జ్ఞానం, ధర్మం మాత్రమే ఉండేవి. అయితే కలియుగంలో సద్గుణం దాదాపు కనపడదు. ఈ కలియుగము అంటే కలహయుగము. కలహము అంటే కలహం అంటే తెలుసు కదా, యుద్ధం, పోరాటము, లేకపోతే దాన్ని ఏమంటారు, గొడవలు, తగులాటలు, వీటినంటే కలహాలు అంటారు అనమాట. కలహము అజ్ఞానం, అధర్మం, దుర్గుణం, వ్యసనాలు ఈ కలియుగంలో తీవ్రంగా విజృంభిస్తాయన్నమాట. మనం శ్రీమద్ భాగవతంలో చెప్పంటాం ధర్మానికి 4 పాదాలు నడిచేటువంటి రోజులు అనమాట. ఏమిటా 4 పాదాలు ధర్మానికంటే? తపస్సు, శౌచం, దయ, సత్యం అనేటువంటివి 4 పాదాలు. తపస్సు, శౌచం, దయ ఇవి మొత్తము కలియుగంలో అవి పతనం అయిపోతాయన్నమాట. మిగిలేది కేవలం సత్యము. ఎంతకాలం అంటే ఈ శాస్త్రములు ఏవైతే ఉన్నాయో, భగవద్గీత, శ్రీమద్ భాగవత శాస్త్రములు ఉన్నంతకాలం సత్యం ఈ భూమి మీద నిలిచే ఉంటుందన్నమాట. సో అట్లా యుగ లక్షణములు మారుతూ ఉంటాయి. ఆ విధంగా బ్రహ్మదేవుని ఆయు పరిమితి అద్భుతంగా మనకు అనంతంగా కనిపించినా కూడా ఎట్లా 86,40,00,000 సంవత్సరాలని మళ్ళా 360తో లెక్కేసి మళ్ళా దాన్ని 100తో లెక్కేస్తే ఎంత వచ్చింది? అనంతంగా. అది మనకి ఏదో చాలా పెద్ద సంఖ్య వస్తుంది, మనం గుర్తుంచుకోలేరు ఎంత పెద్ద సంఖ్య వస్తుంది అనమాట. వచ్చినప్పటికీ కూడా ఇది కేవలము ఒక మెరుపు మెరిసినంత కాలమే. ఆధ్యాత్మిక జగత్తుతో పోలిస్తే అసంఖ్యాకమైనటువంటి బ్రహ్మలు సముద్రంలోని బుడగల వలె ప్రత్యక్షమై నశిస్తూ ఉంటారు. అంతేకండి, కారణోదక శయన విష్ణువు యొక్క శరీర రోమ కూపముల నుంచి అనంతమైనటువంటి బ్రహ్మాండాలు బయటికి వస్తాయనేటువంటి విషయమును మనం శ్రీమద్ భాగవతంలో చెప్పుకుంటూ ఉంటాం. 3వ స్కందంలో, 4వ స్కందంలో అనమాట. సో అనంతమైనటువంటి బ్రహ్మాండములలో ఒక్కొక్క బ్రహ్మ అండము, ఒక్కొక్క బ్రహ్మ ఉండేటువంటి అండం ఏదైతే ఉందో అది బ్రహ్మాండము. అందుకు దాదాపు అనంతము, లెక్కలేనన్ని బయటకు వస్తాయన్నమాట. అయితే భౌతిక గ్రహాలతో పోల్చినప్పుడు ఏమవుతుంది? ఇందా చెప్పుకున్నాం, పోలిక, సాపేక్షము, రిలేటివ్ అనేటువంటి విషయాన్ని అనమాట. బ్రహ్మదేవుడు కూడా జన్మమృత్యు జరా వ్యాధులకు అతీతుడు కాడు. కేవలం ఈ విశ్వాన్ని నిర్వహించడంలో భగవానుని సేవలో నియుక్తుడైనటువంటి బ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆయన శీఘ్రమే ముక్తిని పొందటానికి అవకాశం ఉంది. నిరంతరము తాను చేసేటువంటి ధర్మాచరణ భగవత్ప్రీతికై చేస్తున్నాడు. కాబట్టి మనం చెప్పుకున్నాం శ్రీమద్ భాగవతం 3వ స్కందంలో మనకు తెలుస్తుంది, మీరందరూ వింటూనే ఉంటారు, మీరు నిత్యం భాగవత సేవలో తెలుసుకుంటుంటారు. భగవానుడు ప్రార్థిస్తాడు, 3 రకాలైన ప్రార్థనలు చేస్తాడు. ఒకటేంటి, ఈ విశ్వ నిర్వహణకు తగినంత శక్తి ఇవ్వమని అడుగుతాడు భగవాను. గర్భోదక శయన విష్ణువు ఆయనకి దర్శనం ఇచ్చినప్పుడు. 2, ఈ విశ్వ నిర్వహణలో తనలో ఎటువంటి పరిస్థితుల్లో రజోగుణము పెరగకుండా చూడమని కోరుకుంటాడు. 3వది ఏంటి, మార్గభ్రష్టత్వం కలగకుండా ఉండాలని చెప్పి కోరుకుంటాడు. తన విద్యుక్త ధర్మాచరణలో మనము కూడా ఇదే కోరుకోవాలన్నమాట. మన విద్యుక్త ధర్మాచరణలో బ్రహ్మ ఏ విధంగా అయితే భగవానుని ప్రార్థించి భగవాన్ అనుగ్రహాన్ని పొందుతాడో అదేవిధంగా మనము కూడా ఏం చేయాలంటే మన విద్యుక్త ధర్మాచరణ ఆచరించడానికి తగిన శక్తినిమ్మని భగవానుని నిరంతరము ప్రార్థించాలా. మన విద్యుక్త ధర్మాచరణలో నేను, నాది అనేటువంటి రజోగుణ సంబంధమైన అహంకారం మనలో వచ్చి చేరకుండదు అనే విషయాన్ని భగవంతుని మనం ప్రార్థించాలా. అంతేకాదు, ఈ విద్యుక్త ధర్మ
ధర్మాచరణ చేస్తున్నప్పుడు మధ్యలో అంతిమ లక్ష్యమైనటువంటి భగవానుని చేరటానికి అవసరమైనటువంటి మార్గభ్రష్టత్వము మన సాధనలో, మన ప్రయాణంలో మనము దారి తప్పకుండా, ఆ దారి నుంచి జారి పడకుండా ఉండటం కోసం మనకి భగవాను అనుగ్రహం నిరంతరం అవసరం అవుతుందన్నమాట. ఆ విధంగా బ్రహ్మ ఆ విధంగా చేసి ముక్తిని పొందుతాడు. మనము కూడా అదే ఆయనను అనుసరించి మనము పొందేటువంటి అవకాశం ఉందన్నమాట. అయితే ఏంటంటే కొంతమంది ఉన్నతమైనటువంటి సన్యాసులు ఎవరైతే ఉన్నారో వారు బ్రహ్మలోకాన్ని చేరటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక్కడ భూత్వా భూత్వా ప్రళీయతే అనేటువంటి శబ్దం మనం చూసాం 18వ శ్లోకంలో. పగటి యందు వ్యక్తమై రాత్రేందు మరలా నశించడం, ఇది నిరంతరం అన్నమాట, సృష్టిలయ చక్రం అన్నమాట. ఇదే మనకు భజగోవింద శ్లోకంలో ఆయన ఇహ సంసారే బహుదుస్తారే. సంసారే అంటే చక్రము, నిరంతరము కొనసాగేటువంటి చక్రము. బహుదుస్తారే చాలా కఠినం, ఇది దాటడం అంత సులభమైనటువంటిది కాదనమాట. అందుకని బ్రహ్మ రాత్రి సమయంలో ఎటువంటి దేహం లేకుండా విష్ణువు యొక్క దేహంలో నిలిచిపోతారు. ఆయనతో పాటు జీవాత్మలన్నీ కూడా ఎటువంటి శరీరాన్ని, దేహమును పొందకుండా భగవంతునిలో నిలుస్తాయి. ఎప్పటిదాకా? మళ్ళా పగలు అయ్యేంత వరకు మళ్ళా జీవులన్నీ కూడా బయటకు వచ్చి బ్రహ్మ నిర్దేశించిన విధముగా శరీరాన్ని పొందుతాయన్నమాట. సో అందుకనే బ్రహ్మదేవుని ఆయుష్ తీరగానే వాళ్ళందరూ నశించి కోట్లాది సంవత్సరాలు, ఇందాక చూసుకున్నాం, కేవలం ఒక కల్పమే 86 కోట్ల 40 లక్షల సంవత్సరాలు అనుకున్నాం. ఇక మహాకల్పం అంటే ఎన్ని కోట్ల సంవత్సరములు, అవి అవ్యక్తంగా నిలిచిపోతాయి. వ్యక్తము అంటే కనిపించేది, అవ్యక్తము అంటే కనిపించనిది. వ్యక్తము అంటే సశరీరమైనటువంటిది, అవ్యక్తము అంటే శరీరము లేనటువంటిది, అంటే గోచరించనిది, కనిపించనిది అని అర్థం అనమాట. సో కనిపించేది శరీరం, కనిపించనిదటువంటిది జీవాత్మ. ఇది ఎప్పుడు కూడా నిరంతరము భగవాన్లో ఉంటుంది. అందుకని జీవి యొక్క గమ్యం ఏంటంటే బ్రహ్మ యొక్క జీవిత కాలాన్ని అనుసరించి జీవి అనేటువంటి వాడు 3 రకాలుగా లయమవుతాడు. ఒకటేంటి? మొట్టమొదటిది మరణానంతరం పునర్జన్మ పొందేటువంటి ఒక స్టెప్. రెండో స్టెప్పు బ్రహ్మ పగటి సమయం పూర్తయిన తరువాత మరలా పునర్జన్మ పొందేటువంటి విధంగా అనమాట. మళ్ళా బ్రహ్మ ఆయుష్ అనంతరం మరొక 3వ రకమైనటువంటి లయము. ఈ రకంగా 3 రకములైనటువంటి లయములను పొందుతాడు జీవి. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి అని తెలుసుకునేదాకా అన్నమాట. వాసుదేవుడే సర్వస్వం అనేటువంటి జ్ఞానాన్ని పొందేంత వరకు కూడా ఈ యొక్క 3 రకములైనటువంటి పునర్జన్మను పొందుతూ ఉంటాడు జీవి. అందుకని ఎవరైతే జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వారు ఏదైతే భగవాను చెప్పాడో, జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, భగవానుని ఆశ్రయించినటువంటి వారు, భగవానుని శరణాగతి చేసినటువంటి వారు, కృష్ణ చైతన్య మార్గాన్ని అనుసరించినటువంటి వాళ్ళు ఎవరైతే నిరంతర హరే కృష్ణ మహామంత్రం జపించి మానవ జీవితం భక్తియుక్తిలో సేవలో నిమగ్నం చేస్తారో వీరికి పునర్జన్మ రాహిత్యము, శ్రీకృష్ణు యొక్క దివ్యధామాన్ని చేరి ఆధ్యాత్మిక ఆనందాన్ని, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతారు అనే విషయాన్ని అక్కడ భగవానుడు మనకి స్పష్టం చేస్తున్నారన్నమాట. ఆ 3 శ్లోకముల ద్వారా మనకు తెలియజేసేటువంటి ప్రయత్నము శిలాప్రభుపాల వారి భాష్యము వివరిస్తుంటుంది మనకన్నమాట. సో అది చెప్పుకుంటూ తర్వాత 20 శ్లోకంలోకి వెళ్దాం. పరస్తస్మాత్తు భావోన్యః అవ్యక్తః అవ్యక్తాత్ సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు నశ్యతి. పరస్తస్మాత్ భావోన్యః అవ్యక్తః అవ్యక్తాత్ సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. హరే కృష్ణ. 1 minute, సారీ. హరే కృష్ణ. ఇందాక చదవనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్. ఇందాక చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జయశ్రీ మాతది, జయశ్రీ. హరే కృష్ణ ప్రభుజీ, సారీ లేట్ గా జాయిన్ అయ్యాను వేళ. పర్లేదు. ఓకే. పరస్తస్మాత్తు భావోన్యః అవ్యక్తః అవ్యక్తాత్ సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. వ్యక్తము అవ్యక్తము అవి ఈ భౌతిక ప్రకృతి కన్నను పరమైనది శాశ్వతమైనది అయిన అవ్యక్త ప్రకృతి మరొకటి కలదు. అది పరమ ఉత్కృష్టమును నాశరహితమును అయి ఉన్నది. ఈ జగమునందు గల సమస్తము నశించినను అది మాత్రము యథాతథముగా నిలిచి ఉండును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. లక్ష్మీ కే కోసూరి మాత చదువుతారా?
హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభు. హరే కృష్ణ మాతాజీ. పరస్తాస్మ్యాచుభావోన్యా అవ్యక్తః అవ్యక్తాత్ సనాతనః యః స సర్వేషు భూతేషు నశ్రత్స్యు న వినశ్యతి. వ్యక్తము అవ్యక్తము అగు ఈ భౌతిక ప్రకృతి కన్నను పరమైనది శాశ్వతమైనది అయిన అవ్యక్త ప్రకృతి మరొకటి కలదు. అది పరమ ఉత్కృష్టమును నాశరహితమును అయి ఉన్నది. ఈ జగమునందు గల సమస్తము నశించినను అది మాత్రము యథాతథముగా నిలిచి ఉండును. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే ప్రభు. కృష్ణ. అభిషేక్. దామోదరి మాత చదువుతారు మీరు? హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, ఎనీవన్ ఎల్స్? ఇంకెవరన్నా చదువుతారా ప్లీజ్? వన్ మోర్. ఓకే, కృష్ణకుమారి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండోతనం ప్రభుజీ. కృష్ణకుమారి మాత చదవండి మాతాజీ. ఓకే, నెక్స్ట్. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ మీకు నెక్స్ట్ శ్లోకం చెప్తాను మాతాజీ. ఓకే, 1 minute. సరే ప్రభుజీ. ఓకే, హరే కృష్ణ. కృష్ణకుమారి. పరస్మత్తు భావోన్య అవ్యక్తాత్ సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. వ్యక్తము అవ్యక్తము అగు ఈ భౌతిక ప్రకృతి కన్నను పరమైనది శాశ్వతమైనది అయిన అవ్యక్త ప్రకృతి మరొకటి కలదు. అది పరమ ఉత్కృష్టమును నాశరహితమును అయి ఉన్నది. ఈ జగమునందు గల సమస్తము నశించినను అది మాత్రము యథాతథముగా నిలిచి ఉండును. హరే కృష్ణ. హరే కృష్ణ. సో తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. హరే కృష్ణ. సరోజిన మాత చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండోతనము. హరే కృష్ణ. అవ్యక్తోక్షర అత్యుక్త తమాహు పరమం గతిం యం ప్రాప్య స నివర్ధంతే తద్ధామ పరమం మమ. వేదాంతులు దేనిని అవ్యక్తము అక్షయమని వర్ణింతురో, ఏది పరమ గోప్య స్థానముగా తెలియబడుచున్నదో, ఏ స్థానమును పొందిన పిమ్మట మనుషుడు వెనుకకు తిరిగి రాడో, అది ఏ నా దివ్యధామము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. గీతామాత చదువుతారా? హరే కృష్ణ. చదువుతాం హరే ప్రభుజీ. కృష్ణ. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. వేదాంతులు దేనిని అవ్యక్తము అక్షరమని వర్ణింతురో, ఏది పరమ గమ్య స్థానముగా తెలియబడుచుచున్నదో, ఏ స్థానమును పొందిన పిమ్మట మనుజుడు వెనుకకు తిరిగిరాడో, అది ఏ నా దివ్యధామము. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. దివ్యగోళకి శ్రీమాతాజీ చదువుతారు. హరే కృష్ణ. ఓకే, నాగమణి మాత చదవండి మాతాజీ ప్లీజ్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. వేదాంతులు దేనిని అవ్యక్తము అక్షరమని వర్ణించరో, ఏది పరమ గవ్య స్థానముగా తెలియబడుచున్నదో, ఏ స్థానమును పొందిన పిమ్మట మనుజుడు వెనుకకు తిరిగి రాడో, అది ఏ నా దివ్యధామము. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ శ్లోకంలో పరమాత్మ తన యొక్క దివ్యధామ ప్రస్తావనని నేరుగా మనకి తెలియజేస్తున్నారు. తత్ ధామ పరమం మమ. తత్ ఏదైతే ఉన్నదో ధామము, అది పరమమైనటువంటి ధామము, ఉన్నతమైనటువంటి ధామము. దాన్ని మించినటువంటి స్థలము ఇంకొకటి లేదన్నమాట. అది నా దివ్యధామము అనేటువంటి విషయాన్ని, మమ నాది, అది
అనే విషయాన్ని ఇక్కడ భగవానుడు చెప్పడం జరిగింది. తాను ఎక్కడైతే వసించి ఉంటాడో, ఎవరు చెప్తున్నారు ఈ శ్లోకాన్ని? సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు. అయితే చాంశ కళా పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం. తాను ఏ లోకములో ఉంటాడో ఆ లోకాన్ని, ఏ లోకములో తాను వసిస్తూ ఉంటాడో ఆ లోకము, తద్ధామము, ఆ ధామము పరమం ఉన్నతమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది అనే అంశాలను ఇక్కడ భగవానుడు స్పష్టంగా అర్జునునికి తెలియచేశాడనమాట. ఈ మధ్య ఒక క్లాసులో ఒక ఆయన నన్ను ప్రశ్నించాడు, మీరు ఎప్పుడు కూడా కృష్ణుడే సర్వస్వం, కృష్ణ కృష్ణ అని ఎందుకు అంటారు అంటే, నేను ఎక్కువ దాన్ని ఎక్కువ విస్తారంగా చెప్పేటువంటి ప్రయత్నం చేయకుండా సింపుల్గా చెప్పాను. సింపుల్ అంటే ఏం లేదు, మేము భగవద్గీతను యథాతథంగా అనుసరిస్తాం. భగవద్గీత ఏదైతే యథాతథంగా ఉన్నదో, ఏదైతే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పాడో దాన్ని యథాతథంగా, దానిలో ఏది చెప్పిందో అక్షరాన్ని మేము అది చెప్పింది చెప్పినట్టుగా మేము స్వీకరిస్తాము. దాన్ని అనుసరించడానికి, ఆచరించడానికి నిరంతర సాధన చేస్తూ ఉంటాము. సింపుల్, అంతకుమించేం లేదు. అందుకని ఇది కేవలం కృష్ణ భగవాను గురించి మాత్రమే చెప్పింది, కృష్ణ భగవానుడి చేత చెప్పబడింది, కృష్ణ భగవాను కొరకు చెప్పబడింది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకొని ప్రయత్నం చేస్తామని చెప్పాను మేడం. సో అట్లా ఈ 2 శ్లోకములలో భగవానుడు తన దివ్య లోకము యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, పరంధామము యొక్క పరంధాముడైనటువంటి కృష్ణుడు పరంధామమైనటువంటి గోలోక బృందావనాన్ని యొక్క శాశ్వతత్వాన్ని, నిత్యత్వాన్ని, ఔన్నత్యాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు ఈ శ్లోకంలో. దివ్యము అంటే జనన మరణ రహితమైనటువంటిది దివ్యము అనేటువంటి అర్థం. జన్మ కర్మ చమే దివ్యం అని భగవాన్ చెప్తాడు. జన్మ కర్మ రెండు కూడా దివ్యమైనటువంటి, అంటే దానికి మరణము లేనటువంటివి, శాశ్వతమైనటువంటి భగవానుడు చేశాను. అమోఘమైనది, ఎందుకంటే శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఆధ్యాత్మిక శక్తి భౌతిక శక్తి కన్నా కూడా ఎంతో ఉన్నతమైనటువంటిది. సచ్చిదానందము, ఆనందమయమైనటువంటిది, అంటే కష్టములే లేనటువంటి, అంటే ఏదైతే దుఃఖాలయం అశాశ్వతమైనటువంటి భౌతిక జగత్తు ఉన్నదో దీనికి పూర్తిగా వ్యతిరేకమైన ఆలయం శాశ్వతమైన. ఇది దుఃఖాలయం అశాశ్వతం, అది సుఖాలయం శాశ్వతము. నిరంతరమైనటువంటి భగవద్ అనుభూతి చేత, భగవానుని సేవ చేత కలిగేటువంటి అనంతమైనటువంటి ఆనంద అనుభూతిని ఇచ్చేటువంటి స్థితి అనేటువంటి విషయం కూడా. అంతేకాదు సర్వ కోరికలను తీర్చినటువంటిది. భక్తులకు ఏం కోరిక ఉంటుందంటే భగవంతుని సేవ తప్ప అన్యమైనటువంటి కోరికలు ఏముండవు. అటువంటి భగవంతుని సేవించుకునేటువంటి అవకాశములు నిత్యము, శాశ్వతముగా, నిరంతరముగా దొరికేటువంటి ఏకైక స్థలము భగవంతుని యొక్క దివ్యధామము. అత్యంత ఆకర్షణీయమైనటువంటిది, దానిని మించినటువంటి ఆకర్షణీయమైనటువంటిది. కృష్ణ అంటేనే ఆకర్షణ అనే విషయం మనం చెప్పుకున్నాము. కృష్ణుని ఉండేటువంటి లోకము, కృష్ణుడు వేరు కాదు. కృష్ణుని నామము, కృష్ణుడు వేరు కాదు. సో ఆ విధంగా కృష్ణుడు, కృష్ణ నామము, కృష్ణ లోకము అన్నీ కూడా అత్యంత ఆకర్షణమైనటువంటిది. ప్రాపంచికమైనటువంటి దృష్టికి వ్యక్తము కానటువంటిది. మనం చెప్పుకున్నాము, వ్యక్తము అంటే కనిపించేది, అవ్యక్తము కనిపించనటువంటిది. శరీరం పొందినప్పుడు వ్యక్తమవుతుంది, శరీరం పొందకపోతే అవ్యక్తం అవుతుంది జీవాత్మ. కానీ భగవంతుని లోకము మనకు కనపడదు. ఎక్కడి దాకా భౌతికమైనటువంటి దృష్టి ఉన్నంత వరకు మనకు కనపడదు అనమాట. పరమగతి అంటే మనము చేరగలిగినటువంటి అత్యున్నతమైనటువంటి స్థితి, తిరుగు ప్రయాణము లేనటువంటిది. మరలా ఎవరైతే అక్కడికి వెళతారో ఇంకా తిరిగి వచ్చేటువంటి అవకాశమే లేదనమాట. సృష్టి మరియు వినాశనములకు అతీతమైనటువంటిది. ఎందుకని? దుఃఖాలయం అశాశ్వతమైనటువంటి ఈ భౌతిక ప్రపంచము సృష్టి వినాశనాలతో కూడినటువంటిది. కానీ భగవంతుని యొక్క దివ్యధామము చిత్ శక్తి చే, చైతన్యమైనటువంటి శక్తి చే రూపొందించినటువంటిది కాబట్టి అది శాశ్వతమైనటువంటి గోలోక బృందావనం అనమాట. ఆధ్యాత్మిక జగత్తులో అత్యంత ఉన్నతమైనటువంటి తన దివ్యధామం గురించి శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ స్పష్టంగా మనకు తెలియజేస్తున్నారు. దాని విస్తృతమైనటువంటి వివరణ చాలా దాని గురించి మరింత వివరణ ఎక్కడ దొరుకుతుంది మనకి? బ్రహ్మ సంహితలో ఇవ్వబడిందని శిలా ప్రభుపాద చెప్తాను అనమాట. అందులో చింతామణి అని చెప్తారు, చింతామణులచే నిర్మితమైనటువంటిది అని చెప్తారు. దేవదేవుని యొక్క శ్రీకృష్ణుని దివ్యధామము అన్ని కోరికలు తీర్చేటువంటి చింతామణి ధామంగా బ్రహ్మ సంహితలో చెప్పబడిన విషయం మనకందరికీ తెలిసినటువంటి. అంతేకాదు
కల్పవృక్షములతో కూడినటువంటిది, అంటే కోరినటువంటి భక్ష్యములను ఇవ్వగలిగిన కల్పవృక్షము అంత అక్కడ ఉంటుందన్నమాట. అక్షయముగా అంటే నిరంతరముగా పాలనిచ్చేటువంటి సురభి లాంటి గోవులను కలిగినటువంటి ఆ ధామము శ్రీకృష్ణుడు అక్కడ లక్షల కొలది లక్ష్ములచే సేవించబడతాడనే విషయాన్ని బ్రహ్మ సంహితలో మనం చెప్పుకుంటాం. అందుకని కఠోపనిషత్తు కూడా చెప్తుందనమాట, పురుషాన్న పరం కించిత్ సాకాష్టా పరమాగతి, భగవద్ధామమునకు పరమైనటువంటిది వేరొకటి లేదు, అది ఏ పరమ గమ్యస్థానము అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్పడం జరిగిందనమాట. మనకి ఈ యొక్క గోలోక బృందావనం చింతామణి ప్రకర సద్మ సుకల్ప వృక్ష లక్షావృతేషు సురభీరభిపాలయంతం లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. అటువంటి భగవాను యొక్క తద్ధామ పరమం, అది భగవాను యొక్క దివ్య లోకము. ఎక్కడైతే వేల కొలది లక్ష్ములతో సేవించబడేటువంటి భగవానుడు, ఎక్కడైతే అక్షయముగా పాలనిచ్చేటువంటి సురభి గోవులు, ఎక్కడైతే కోరినటువంటి భక్ష్యాలను ఇవ్వగల కల్పవృక్షములు, ఎక్కడైతే చింతామణిచే నిర్మితమైనటువంటి సౌధములు కలిగినటువంటి గోలోక బృందావనం ఏదైతే ఉన్నదో అది శాశ్వతమైనటువంటి భగవాను యొక్క పరంధామము అనే విషయాన్ని మనము ఇక్కడ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశామన్నమాట. సో ఆ విధంగా పరస్తస్మాత్తు భావోన్య అవ్యక్త అవ్యక్తాత్ సనాతన యస్సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి అవ్యక్తోక్షర ఇత్యుక్త తమాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. వ్యక్తము అవ్యక్తము అయినటువంటి ఈ భౌతిక ప్రకృతి కన్నా పరమైనది, శాశ్వతమైనది అవ్యక్త ప్రకృతి మరొకటి ఉంది. అది పరమ ఉత్కృష్టము, నాశరహితము. ఈ జగమునందు గల సమస్తము నశించినా అది మాత్రము యథాతథంగా ఉంటుంది. వేదాంతులైనటువంటి వారంటే వేదమును ఎవరైతే అధ్యయనము చేశారో, వేదము యొక్క జ్ఞానాన్ని ఎవరైతే పొంది ఉన్నారో, దేనిని వాళ్ళు అవ్యక్తము కనపడదని అక్షరము నాశనము లేనటువంటిది పరమ గమ్యస్థానముగా చెప్పబడుతున్నదో, వేదముల ద్వారా తెలియబడుతున్నదో, ఏ స్థానాన్ని పొందినటువంటి పిమ్మట మనుషుడు వెనక్కి తిరిగిరాడో అటువంటి భగవాను దివ్యధామము గురించి సాక్షాత్తు భగవానుడే మనకి ఇక్కడ చెప్పేటువంటి ప్రయత్నం చేశారనమాట. సో హరే కృష్ణ. సో ఇప్పటిదాకా మనం చెప్పుకున్న విషయములపై మీరు ఏదైనా చెప్పేవి కానీ అడిగేవి కానీ ఉంటే తెలియచేయగలరు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ.